ఈ నెల 26న కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాని జయప్రదం చేయాలని కోరుతూ కేంద్ర కార్మిక సంఘాల నాయకులు కరపత్రంను ఆవిష్కరించారు. శనివారం కలెక్టరేట్ వద్ద కేంద్ర కార్మిక సంఘాల నాయకులు ఈ నెల 26వ తేదీన దేశవ్యాప్త ధర్నాకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా కార్మికులు, రైతులు 10 ఏళ్ల క్రితం పెట్టిన 15 డిమాండ్లలో ఏ ఒక్క కోరికను మోడీ ప్రభుత్వం నెరవేర్చలేదని విమర్శించారు. ఈ నెల 25న చేపట్టే ధర్నాలో పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు, కార్మికులు, రైతులు, కౌలు రైతులు, ఉపాధి కూలీలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు చెక్కల రాజ్ కుమార్, తోకల ప్రసాద్, తాళూరి రాజు, గుబ్బల ఆదినారాయణ, గొడుగు సత్యనారాయణ, మేడిశెట్టి వెంకటరమణ, టి రాజా తదితరులు పాల్గొన్నారు. పంటలు పండించేటువంటి రైతులకు ఏమైనా దీనివల్ల ఉపయోగం కలుగుతుందంటే రైతుల ఆత్మహత్యలు ఎక్కడా కూడా నిలుపుదల ఆగినటువంటి పరిస్థితి లేదు. ఎవరు బాగుపడుతున్నారు? ఒక పక్కన వినియోగదారుడు ధరల పెరుగుదలతో బాగుపడుతున్నాడు. పంట పండించే రైతు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఇంకా దేశంలో కొనసాగుతున్నాయి. మరి ఈ ధరల పెరుగుదల ఎవరికి ఉపయోగపడుతుందంటే బీజేపీ ఎవరైతే ఓటు బ్యాంకుగా భావిస్తుందో మధ్య దళారీ వ్యవస్థ, ఆ వ్యవస్థ దగ్గర నుంచి ఎలక్టోరల్ బాండ్ల రూపంలో లంచాలు తీసుకుని వాళ్ళకు ఉపయోగపడేటువంటి పని ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి శతకోటీశ్వరుల సంఖ్య పెరుగుతూ ఉంది. భారతదేశంలో నిత్య దరిద్రుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంది. కాబట్టి మోడీ ప్రభుత్వం అనుసరించే విధానాలన్నీ కూడా కార్పొరేట్లకు అనుకూలమే తప్పితే ప్రజలకు అనుకూలం కాదు. 26వ తారీఖున జరిగేటువంటి ధర్నా జయప్రదం చేయాలని కోరుతాం. కార్మిక చట్టాలని కోర్టులుగా మార్చి దాన్ని రద్దు చేస్తూ ఉన్నారు. కార్మిక చట్టాలను రద్దు చేసి యాజమాన్యానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పయనిస్తున్నాయి. దీనికి వ్యతిరేకంగా నవంబర్ 26వ తేదీన పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి రైతులు, కార్మిక సంఘాలు, విద్యార్థి యువజన సంఘాలు కూడా దీనికి హాజరవుతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం ఈ ప్రోగ్రాం కరపత్రావిష్కరణ కార్యక్రమం జరుగుతున్నది. అలా దీన్ని జయప్రదం చేయడం కోసం 20వ తేదీన కూడా సదస్సు కూడా కాకినాడలో యూటీఎఫ్ హాల్లో ఉన్నది. ఆ సదస్సును కూడా జయప్రదం చేయాలని కోరుతూ ఉన్నాం. అన్ని విధాలు కూడా ఈ డిమాండ్స్ అన్నిటి మీద కూడా మేము ఆందోళన చేస్తూ ఉన్నాం. ఈ ఆందోళనలో భాగంగా ఇవాళ బీజేపీ అధికారంలో వచ్చిన నాటి నుండి నేటి వరకు కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నది తప్ప కార్మిక రంగానికి ఏ విధమైన మేలు కూడా చేయడం లేదు. అందులో భాగంగా ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్ పరం చేయడానికి, కార్పొరేట్ని చేయడానికి ముందుకు వెళ్తూ ఉంది. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేట్లోనే కొనసాగించాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వమే కొనసాగించాలి. అలాగే నిరుద్యోగులందరికీ ఉద్యోగం కల్పించాలి. కార్మికులందరికీ కార్మిక చట్టాలు అమలు చేస్తూ కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి ఈ ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. మరి 26వ తేదీన జరగబోయే చెలో కలెక్టరేట్కి కార్మికులు, వ్యవసాయ కార్మికులు, రైతులు అందరూ కూడా తరలి రావాలని కేంద్ర కార్మిక సంఘాలుగా పిలుపునిస్తారు. ఎక్కడైతే కార్మికులు ఉన్నారో కార్మికులందరూ కూడా ఈ సదస్సులో పాల్గొవాలని చెప్పేసి, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగాన్ని ఏదైతే రచించారో దాని వ్యతిరేక విధానాల మీద మరి బీజేపీ ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం వ్యవస్థగా పెట్టి దాన్ని తుంగలో తొక్కే విధానం పెట్టారు. కాబట్టి దాన్ని ధీటుగా పనిచేస్తూ ఇవాళ బీజేపీని ఓడించి మళ్ళా ప్రభుత్వాన్ని నెలకొల్పుకుని దేశంలో మరి ప్రస్తుత పరిస్థితి రావాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా, అలాగే మరి రాహుల్ గాంధీ గారు ఎంతో శ్రమపడుతున్నారో దానికి మద్దతుగా కూడా ఈ సదస్సులో మరి మాట్లాడడం జరుగుతుందని చెప్పి కోరుకుంటూ ఐఎన్టీసీ కార్మికులుగా దేశమంతా కూడా ఈ సదస్సులో పాల్గొని చెప్పేసి